మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సుధారాణిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తుని పట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికే వైసీపీ కౌన్సిలర్స్ కూటమిలో చేరారన్నారు. మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ, సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పురపాలక సంఘ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఏలూరు సుధారాణి గారు తుని చైర్మన్ పురపాలక సంఘ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అసలు విషయం దాచి వైస్ చైర్మన్ వాళ్ళకి అవుతుందని మాకు తెలుసు, రేపేమో చైర్మన్ కోసం ఇబ్బంది పెడుతున్నారని మేము ముందుగా రాజీనామా చేస్తున్నామని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అన్నది మీకు గత కౌన్సిల్లో 30 మంది కౌన్సిల్లో వాళ్ళ యొక్క మనోభావం మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. టీడీపీలోకి జాయిన్ అవ్వాలి. సుధారాణి గారు, మీ హస్బెండ్ చేస్తున్న అరాచకాల్లో అవినీతికి హింసిస్తున్న హింసకి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరూ చూశారు. మరీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తుని ప్రశాంతత, వాళ్ళ యొక్క వార్డులో డెవలప్మెంట్ కోసం వచ్చామని నిక్కచ్చిగా చెప్పారు. వాళ్ళు అన్నీ చెప్పారు. మీరేమంటున్నారు, వీళ్ళు చైర్మన్ పదవికి మీరు బలం ఉన్నది, చైర్మన్ రేపు పొద్దున్న ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో మీరు రాజీనామా చేస్తామని అన్నారు. మీకు మెజార్టీ ఉంది, మెజార్టీ ఉన్నా కూడా మీరు భయపడి రాజీనామా చేస్తారంటే కారణం ఏంటి? మీకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఫ్రీగా కౌన్సిల్ సభ్యులు మీటింగ్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఇటు టీడీపీకి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో రెండు మీటింగ్లకి కూడా మీరు గైహాజరయ్యారు. అదేవిధంగా కూడా వాయిదా వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అధికారులు అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి రమ్మనమంటే మీరు ఎంతో నిరుత్సాహంతో వెనక్కి రాలేదు. ఎందుకు రాలేదు? గతంలో మీరు చేసిన అరాచకాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు చేస్తారేమో అన్న మీకు గత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. గత 20 సంవత్సరాల్లో ఆ రోజు మీ కౌన్సిల్ ఎలక్షన్లో మేము పోటీ పెట్టిన అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి విత్డ్రాల్ చేయించి నామినేషన్ నాడేమో అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఇదిలో పెట్రోల్ బేస్ మంటలు రగిలించి ఎన్ని అరాచకాలు చేశారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ప్రజలకు అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు. ప్రజలకు ఏం చేశారో, మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వేశారు, మీకు ఎంత మెజార్టీ ఇచ్చారు అన్నది మీరు ముందు గుర్తుంచుకోండి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు టీడీపీకి 6,000 పైచీలకు మెజార్టీ తునిపట్నంలో ఇచ్చి మిమ్మల్ని మైనస్లో కూర్చోబెట్టారు. అది గ్రహించండి. ముందు మీరు చేసిన అరాచకాలు ఆటలని తట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి మీ మాజీ మంత్రి గారు చలో తుని అని పిలుపు కార్యక్రమం ఇవ్వబట్టికి మీరే చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారని. ఆ ప్రజలందరూ వచ్చి తుని పట్టణాన్ని వినాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టే మేము తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కాసు కూర్చున్నాం. ఎందుకంటే గతంలో ట్రైన్ తగలెట్టి, పోలీస్ స్టేషన్ తగలెట్టి నాయకుల మీద, వ్యాపారస్తుల మీద పడ్డారు. అదే అకృత్యాలు ఈరోజు చేస్తారనే భయంతో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి, పట్టణ ప్రముఖులందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది రామకృష్ణ గారిని. ఇలాగ మళ్ళా గతంలో ట్రైన్ తగలబెట్టి ఉత్సవిగా చేశారు. మొన్న కరోనాలతో వ్యాపారాలను చిన్నపని అయ్యాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తేరుకుంటున్నాం. మళ్ళీ ఈ రోజు ఈ అరాచకం సృష్టిస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ట్రైన్ సంఖ్యలు మాకు గుర్తొస్తున్నాయి, మాకు సెక్యూరిటీ కల్పించండి. అందరూ వచ్చి సార్ రామకృష్ణ గారిని, ఎమ్మెల్యే దివ్య మేడం గారిని కోరడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ అందరూ కంటికి రెప్పలా కాపలా కాసి ఏ అరాచకం కానీ ఏది జరగకుండా ఎంతో సౌమ్యంతో మేము మెలిగాం కాబట్టే ఈరోజు తుని ప్రశాంతంగా ఉంది. మీరు అరాచకం సృష్టించాలని తీసుకొచ్చిన ప్రజలందరినీ అధికారులు గమనించి దూరంగా తరలించారు కాబట్టి ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపమన్నా సరే మీకు భయపడి మీ దగ్గర ఉన్న కౌన్సిల్ మీకు చేతులు ఎత్తారు, మీకు ఓట్లు లేరని భయంతో వాళ్ళు కౌన్సిల్ వాళ్ళు తీసుకురాలేదు. ఈరోజు మీరు రాజీనామా చేయడానికి కారణం మీ దొల్లతనం బయటపడ్డది కదా. మరీ ముఖ్యంగా మీరు చెప్తున్నారు మొన్న మీటింగ్ లో చాలా అంశాలు మేము రిజెక్ట్ చేసాం.
అవన్నీ ఎప్పుడో 2018లో చేసిన అంశాలు అని చెప్తున్నారు. 2018 కాదు, 2012లో చేసినా ఎన్ని చేసినా ఆ బిల్లు అవ్వకపోతే మనం దాన్ని ఆమోదించడానికి మనకు ఉంది అర్హత. మీరు చైర్మన్గా ఉన్నారు, ఒక సబ్జెక్టు మీ దగ్గర తెచ్చారనుకోండి, ఆ సబ్జెక్టు దాని తాలూ కన్సల్టింగ్ ఆఫీసర్ని పిలిచి ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ ఫైల్స్ అంతా చెక్ చేయాలి. మీరు చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే మీటింగ్ తీసుకురావాలి. కరెక్ట్గా లేదనుకోండి, ఈ సబ్జెక్ట్ నేను రిజెక్ట్ చేస్తున్నానన్న పవర్ మీకు ఉంది. మరి అవన్నీ రిజెక్ట్ చేయకుండా మీరు ఏజెండాకి తీసుకొచ్చి కౌన్సిల్ హాల్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏమో వెనక్కి రిజెక్ట్ చేశారంటే కారణం ఏంటి? ఆ అంశం తాలూకు కాంట్రాక్టర్ మీకు ఏమన్నా ఇస్తానని వెనక్కి డబ్బులు ఇస్తానని ఇవ్వడం మానేస్తే మీరు రిజెక్ట్ చేశారా? పైపచ్చిగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అంశాలు పెట్టారని అంటున్నారు. కౌన్సిల్ మీటింగ్ 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఏజెండా చైర్మన్ గారి దగ్గర తీసుకొస్తారు. చైర్మన్ గారు ప్రతి అంశం ప్రతి సబ్జెక్టు చదువుకొని ఈ సబ్జెక్ట్ ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి అన్ని చూసుకుని అవన్నీ కరెక్ట్ అయితేనే సైన్ చేసి ఇవన్నీ కౌన్సిల్ సభ్యులకి ఏజెండా ఫార్వర్డ్ చేస్తారు. మరి మీరు ముందు అన్ని ఒప్పుకొని అన్ని తీసుకుని కౌన్సిల్ మీటింగ్ తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్లో రిజెక్ట్ చేశారంటే కాంట్రాక్టులు మీకు డబ్బు ఇవ్వలేదని మీరు రిజెక్ట్ చేశారని అనుకోవాలి. మేము ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకంటే సబ్జెక్టు గురించి చెప్పాలి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము అసలు విషయం చెప్పాల్సి వస్తుంది సబ్జెక్టు. ఎందుకంటే ఏజెండా మెయిన్ ఏజెండా పవర్ చైర్మన్ గారికి. చైర్మన్ గారికి ఇష్టం లేదా ఆ సబ్జెక్ట్ మీటింగ్కి రాదు. ఆల్రెడీ మీటింగ్ తీసుకున్న తర్వాత ఆమోదించే టైంలో దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు కారణం మీకు అందవలసిన అందలేదు. అంతే తప్ప మరొకటి కాదు. దయించి మీరు పట్టణ అభివృద్ధికి దానికి అన్నిటికీ సహకరించండి. మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలో ఏ విధంగా చేస్తారన్నది మేము కలిసి చేద్దాం. అంతేగాని ఏదో పట్టణాన్ని మీరు తీర్చిద్దారని 100 రోడ్లు వేసాం, రోడ్ల మీద రోడ్లు వేసాం, అవి చేసాం ఇది చేసాం. మీరు రోడ్ల మీద రోడ్లు వేసారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి 6,000 మెజార్టీ ఇచ్చారు. అది గమనించండి. మరి ముఖ్యంగా ఈరోజు పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు. మరి మొన్న సాధారణ ఎన్నికల్లో తెలుగు కూటమి తరఫున దివ్య మేడం గారిని పోటీ చేయడం, చక్కటి తీర్పు ఇచ్చారు. తుని నియోజకవర్గం మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలని ఉద్దేశంతో. అంటే ఆ ఆలోచన ఎందుకని వచ్చిందంటారు? ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్ల, ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వార్డుల్లోనైనా సమస్యలైనా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ అయినా ఎవరినైనా పట్టించుకోకపోతే ఎవరికైనా మార్పు కావాలనుకుంటారు. ఆ మార్పుతోటి ఈరోజు తుని పట్టణంలో మేడం గారికి 15,000 మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు 6,000గా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు. అంటే తుని పట్టణ ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు. ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము, వార్డుల్లో డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరిద్దాము, మన టైంలో జరిగినట్టుగా మనకి ఒక తృప్తి ఉంటుంది అన్న ఆలోచనతో తెలుగుదేశం కూటమిని ఆకర్షితులై మరి గత కొన్ని రోజుల క్రితం 10 మంది సుమారుగా కౌన్సిల్ సభ్యులందరూ మార్పు చేయడం జరిగింది, తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో, మనకి ఎవరు ఉండరు, అవమానంగా ఉంటుంది, 30 మందిని గెలిపించుకున్నాం కానీ ఈరోజు అందరూ 30 మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్న ఆలోచనతో ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకొని ఈరోజు మన మీద బురద చల్లడానికి చూస్తున్నారు. కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరు పరుగు పెట్టించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించారు, అందరూ దూరంగానే ఉన్నారు. మమ్మల్ని పరుగు పెట్టించారన్నారు, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టామన్నారు. ఎవరున్నారు? ఆ వీడియోల్లో మనమే చూసాం, అన్నీ చూసాం. ఒక్కళ్ళైనా ముందుకున్నారో? మన నాయకులు ఎవరు ముందుకు లేరు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పోలీసులు ఎలా చెప్తే అలా ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి సహకరించాలని ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు వాళ్ళకి భయం కలిగింది, ఇంకా రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా అవమానం పొందాలనే ఉద్దేశంతో చైర్మన్గా ఆవిడతో పాటు పాపం కౌన్సిలర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వార్డుల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు. ఈవిడికి చైర్మన్గా రిజైన్ చేసేయాలనుకున్నా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేసేయమంటారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మా వార్డుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు.
అటువంటి నాయకత్వం గల కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎంతో ముందుకు వెళ్తుంది. దివ్య మేడం గారు ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సీనియర్ నిధులు రాబట్టడంలో ఎంతో సహకరిస్తున్నారు. మనకి నియోజకవర్గం ఈ రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలోనే కాదు, తుని టౌన్లోనే ఎన్నో చేసాం. ఇప్పుడు ఉప్పరగూడెం డెవలప్మెంట్ అవుతుంది, రామకృష్ణ కాలనీ డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నిధులు తెప్పించారు. ఇవన్నీ కూడా చూశారు. బరియల్ గ్రౌండ్, మెయిన్ బరియల్ గ్రౌండ్, అది కూడా తొందరలోనే డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసి సంతోషిస్తే బాగుంటుంది. నన్ను అడిగితే కొన్ని వాళ్ళ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా. వాళ్ళని ఎప్పుడు ఏది మా టైంలోనే జరిగిందని మేము చెప్పలేదు కదా. కౌన్సిల్ సహకారం కావాలని మేము అడిగాం. కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధికి వెళ్ళాలనుకునేటప్పుడు సబ్జెక్ట్ని ఆమోదించాలి. కౌన్సిల్ ఆమోదిస్తేనే ముందుకు వెళ్తుందని తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఆమోదిస్తే పట్టణ ప్రజలు ముందు వాళ్ళని అభినందిస్తారు. మున్సిపల్ టైంలో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అభినందిస్తారు కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, ఏమేమి నిందితులుగా చూస్తున్నారు. ఇవన్నీ అనడం సమస్య కాదు. దానికి మేము ఖండిస్తున్నాం.